ఇప్పుడు సమ్మర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు చాలామందికి అండి హెల్త్ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ పైల్స్ కానీ దాన్ని హెమరాయిడ్స్ అంటారు, అన్నీ ఫ్లేరప్ అయిపోయి మీకు బ్లీడింగ్ ఎక్కువ కావడము, నొప్పి రావడం చాలా ఎప్పుడన్నా మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారా? విల్ ఫైండ్ అవుట్ ద రీజన్స్ వై. ఇది జస్ట్ ఏదో దాని అంతా జరిగేది కదా, దీనికి ప్రాపర్ ఫిజియాలజీ ఉన్నది. అది ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఈ సమ్మర్లో ఏంటంటే డిహైడ్రేషన్ వల్ల మన బాడీలో వాటర్ తరిగిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. దానివల్ల ఏంటంటే బాడీలో మనం మోషన్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది కానీ ఆ పేగుల నుంచి వాటర్ ఎక్కువ లోపలికి తీసుకుంటూ ఉంటుంది. అదే వద్దంటే మోషన్ బాగా గట్టిపడిపోతూ ఉంటుంది. దానివల్ల ఆ పేగు కింది భాగంలో ఏంటంటే టైట్గా అయిపోయేదను, వాటి వల్ల ఎక్కువ ప్రెషర్ పడేదను, మనం ఎక్కువ స్ట్రెయిన్ కావాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి బయట టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, ఆ బ్లడ్ వెసల్స్ కూడా డైలేట్ అయిపోతూ ఉంటాయి. అది వన్ ఆఫ్ ది రీజన్. అందుకే మనకి ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, ఏం చేస్తారు సడన్గా అన్నట్లు ఫస్ట్ ఐస్ పెడతారు. ఎందుకో తెలుసండి, ఐస్ వల్ల బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోయేదను, ఆ బ్లీడింగ్ తగ్గించేస్తుంది. అదే రెండు రోజులు 3 రోజుల తర్వాత ఏం చెప్తారు, వార్మ్త్ అంటే ఏమన్నా మనకి కాపడం పెట్టుకోమంటారు. ఆ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యేది, మనకి హీలింగ్ పెరుగుతుంది. దిస్ ఇస్ ద రీజన్ వై ఎగ్జాక్ట్. దీనికి తోడుందండి పర్ఫెక్ట్ స్టామ్. సమ్మర్లో ఏం చేస్తారండి, పార్టీస్, విపరీతంగా పార్టీలు, ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైన బిర్యానీలు, టూ మచ్ ఆఫ్ డ్రింక్స్ తాగడం అన్నట్లు, అంటే ఎస్పెషల్లీ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు కదా అవి. ఇంకా మనం ఫైబర్ డైట్ అస్సలకి ఇష్టం ఉండదు కదా, ఏమన్నా తీసుకో సలాడ్స్ అన్నా కూడా అబ్బా మాకు ఇష్టం ఉండదు అంటూ ఉంటారు. ఇవన్నీ చేయడం వల్ల అట్ ది సేమ్ టైం పిల్లలకి హాలిడేస్ విపరీతంగా ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తూ ఉంటారు. సో ఏం చేస్తారు, మనం ఎక్కువ మంది కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో బైక్ మీద కానీ కార్లో కానీ. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ పర్ఫెక్ట్ రీజన్స్ ఫర్ పైల్స్ ఎక్కువ కావడం, వాటి సిమ్టమ్స్ ఎక్కువ కావడం. మీరు ఎప్పుడైనా మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడం కానీ, లేదా మీకు ఏదైనా ఒక లంప్ లాగా తగిలి, అంటే ఏదో ఒక చిన్న బుడుపు లాగా ఉన్నది, అదే కొంచెం పింకిష్ కలరు ఆర్ వెల్వెట్ కలర్లో ఉందనుకోండి, దట్ కుడ్ బి ఎక్స్టర్నల్ పైల్ అంటారు. అది బయట ఉండే పైల్స్ ఆర్ హెమరాయిడ్, అది బ్లడ్ క్లాట్ ఉంటుంది అనమాట. దానివల్ల సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. దీనికి ఏదో మనం బయటకు వెళ్ళేసి క్రీమ్ ఇవ్వండి అని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ క్రీమ్స్ ఏమీ పనిచేయవండి. సో వాటిని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసేది చిన్న ఆపరేషన్ అవసరం అవుతూ ఉంటుంది. వీటితో పాటు ఇలా ఉన్న సిచ్యువేషన్లో ఫిషర్ జ్ఞానం అంటారు. అంటే ఫిషర్ అంటే చిన్న మోషన్ బయటకు వచ్చే కింద పేగులో చిన్న చీలిక ఏర్పడుతుంది అనమాట. ఇది కూడా సివియర్ పెయిన్, బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. దాని ట్రీట్మెంట్ దీని ట్రీట్మెంట్ డిఫరెంట్. సో వీటిలో కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. జనరల్గా హెమరాయిడ్స్ ఆర్ పైల్స్కి నొప్పి ఉండదంటారు. ఇది నొప్పి ఎందుకు వస్తుందంటే ఈ కింది భాగంలో ఉండే పైల్స్ బ్లడ్ క్లాట్ రావడం వల్ల. సో దిస్ ఈజ్ డిఫరెంట్. యూజువల్గా ఉండే ఇంటర్నల్ పైల్స్ పెయిన్లెస్. ఇంకా మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.